श्रीकांताय कल्याणदेवदिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम भूदेवताभ्यो नमः मंगलनीराजनस्य दानि చుట్టూ నీళ్ళు నింపి ఒకసారి ఇట్లా నండి మానోగం సిద్ధాత వేదాగామశ్వం పురుషం జగత్ అభిప్రతజ్ఞ అగహై శ్రీయామ పరిపాధయ इति नमस्कारां समर्पयामि దండం పెట్టుకోండి పృథ్వీ దేవతాభ్యో నమః శాంతిరస్తు మళ్ళీ అక్షంతలు తీసుకోండి निर्विघ्नेन परिसमाप्यार सिद्ध्यार्थं महागणपति आराधनाख्यां करिष्येम् अनंडी वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा श्रीमन् महा गणपतये नमो नमः गणपति विग्रहं उंदी दानिकी वेయండి రెండిటికి వేయండి हरि ओम यस्यद्वृजवक्राद्यः पारिषद्य परश्यदं विघ्नं विघ्नं सहदं विश्वक्सेनन्तमाश्रयेम् ओम भू विनायकमावाहयामि ओम भुवः विनायकमावाहयामि स्वः विघ्नेश्वरमावाहयामि अस्तेषु अर्घ्यं निल्यलंడి अस्तेषु अर्घ्यं రెండిటి పాదయోర్పాద్యం అని చెప్పిస్తాను हरि ओम देव అంటే విఘ్నేశ్వరుని పూజ గాని మనం ఈవెన్ కంకణం కూడా కట్టుకోకూడదు అందుకే ఆయన పూజ గాని అని చెప్పిరా వినాయకుడిదే ఫస్ట్ ఈయనది అయిపోతే కంకణం అయిపోయినాక గౌరీ ఆరాధన హరి ఓం దేవతాభ్యో నమః వస్త్రం వేయాలి నీళ్ళు వెళ్ళిన తర్వాత ఆచమనం అయిన తర్వాత వస్త్రం వేయండి ఫస్ట్ వస్త్రం వేసినాకనే మిగతా అన్ని హరి ఓం దేవతాభ్యో నమః అవివస్త్రాసు వస్త్రాద్ వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతార్తే అక్షతాం పరికల్పయామి గంధాం ధారయామి గంధం చల్లండి మంచిగా गंधद्वारां दुरादृशां नित्यपुष्टांकरेशनीं ईश्वरीं सर्वभूतानां त्वामिहोपः क्वये श्रियम् కొద్దిగా పసుపు కుంకుమ వేయండి హరిద్రాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి కుంకుమాది విలేపనం సమర్పయామి దివ్య శ్రీచందనం సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి పుష్పైశ్చ పూజయామి కొన్ని పూలు ఎడమ చేతిలో వేసుకోండి నమః అనుకుంటూ వేస్తుండాలి ఒక్కొక్క పువ్వు నమః అనుకుంటూ వేయండి ఒక 16 పూల వరకు వేయండి మనిషికి 16 నమః అనుకుంటూ వేస్తుండండి ఓం మహాగణపతే నమః అనుకుంటా ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ओम विघ्नराजाय नमः ओम पालचंद्राय नमः ओम गजाननाय नमः ओम गणाध्यक्षाय नमः ओम वक्रतुंडाय नमः ओम सूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदजपूर्वजाय नमः ओम मूषिकवाहनाय नमः ओम मोदकहस्ताय नमः ओम चामरकर्णाय नमः ओम विलंबितसूत्राय नमः ओम वामनरूपाय नमः ओम ब्रह्मनिष्ठाय नमः ओम ईश्वरपुत्राय नमः ओम वरसिद्धि विनायकाय नमः श्रीमन्महागणाधिपतये नमः धूपमाग्रापयामि अगरबत्ती ఉంచండి वनस्पतिरसोर्धूपो गन्धाढ्यगन्ध उत्तम आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् అది మంగళహారతి ఉంచండి దీపం దర్శయామి బుద్ధేప్యస్వ జాతవేదో పగ్నం నిరుతి మమః పశుగుస్తమక్యమావహ జీవనం చ దిశో దశః ఇప్పుడు ఒక పండు నైవేద్యం పెట్టండి కింద పెట్టేది ఉంటే ఒక ఆకు వేయండి తాతయ్య ఈ ఆకు తీసుకోండి ఒక ఆకు వేసి దాని మీద పెట్టి కొద్దిగా తొక్క చక్కెర వేసి దాని చుట్టూ నీళ్ళు నింపండి ఫలం ప్రోక్ష ఫలం ప్రోక్ష పరిశిష్య పరిశిష్య కొద్ది నీళ్ళు వెళ్ళి దాని చుట్టూ దింపండి నీళ్ళు ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపోజ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భువస్వరం ఇది సంకల్ప్య ఇప్పుడు ఒకసారి కర్పూర హారతి ఇచ్చేయండి అష్టో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి मंगलो सुमुखो देवो मंगलम जगवाहना मंगलम विघ्नराजा मंगलम स्कंदज पूर्वजां श्रीमन्महागणाधिपतिदेवताभ्यो नमः मंगल नीराजनस्य दीपं परिकल्पयामि बोलो गणेश महाराज की राजा रामचंद्र भगवान की
అక్కడ ఇది నమస్కారం సమర్పయామి. ఇప్పుడు దండం పెట్టుకోండి హారతికి. ఇది నమస్కారం సమర్పయామి. దీన్ని అక్షంతలండి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. సుదర్శన భగవాన్ ఆవాహయామి. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేహి విష్ణుర్మార్గం ప్రదర్శయేత్. సుదర్శన భగవాన్ దేవతాభ్యో నమః. ఆగచ్చ ఆగచ్చ ఆగచ్చ. హరి ఓం. అరే కొద్దిగంత గంధం పసుపు కుంకుమ వేయండి. హరిద్రాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. కుంకుమాది విలేపనం సమర్పయామి. పుష్పైశ్చ పూజయామి. సహస్రనామ్నే పురుషాయ సాక్షతే సహస్రకోటియుగధారిణే నమః. దేవసత్వా ప్రసవేష్ణోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యామాధదేం. సుప్రసిద్ధాయ భవతు సహానుకూలితః ఫలసిద్ధిరస్తు. వనస్పతిరసోర్ధూపో గంధాఢ్యగంధ ఉత్తమ అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఆర్తానార్తిహంతారాం భీతానాం భయనాశనం ద్విషితం కాలదండంతం రామచంద్రం నమామ్యహం. దేవదేవతాయ చ సుప్రసిద్ధాయ చ వరదో భవతు సహానుకూలితః ఫలసిద్ధిరస్తు. మీ కుడి చేతి పైన పెట్టండి, ఎడమ చేతి రైట్. బృహత్సామక్షత్రబృద్ధ్యనిష్ఠభోజ శుక్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షాబంధనం ధారయిత్వాం. శుభాశుభదౌ శుభరక్షకంకణం నిశాచరో రక్షణజ వృద్ధికంకణం విద్యాభియుక్తం శుభరక్షకంకణం దాంపత్యపౌశ్చతరాయ కంకణం. దీనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాదన దీనత్వాం ప్రతిగృహ్యతాం రక్షమాచలమాచలాం. నా వైపు రండి. మీరుండండి, నేను వచ్చేసి. శుభాశుభదౌ శుభరక్షకంకణం నిశాచరో రక్షణజ వృద్ధికంకణం విద్యాభియుక్తం శుభరక్షకంకణం దాంపత్య పౌశ్చతరాయ కంకణం. దీనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాదన దీనత్వాం ప్రతిగృహ్యతాం రక్షమాచలమాచలాం. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహర్దనే ధనమేం లవధాన్ దేవీం సర్వకామ్యార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వస్వాధాసి గోరజాం ప్రజామాన్ భవతి మాత ఆయుష్మంతం కరోపి మాం. శుభాశుభదౌ శుభరక్షకంకణం నిశాచరో రక్షణజ వృద్ధికంకణం విద్యాభియుక్తం శుభరక్షకంకణం దాంపత్య పౌశ్చతరాయ కంకణం. దీనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాదన దీనత్వాం ప్రతిగృహ్యతాం రక్షమాచలమాచలాం. గౌరీ ఆరాధనాఖ్యాం కరిష్యేం. దాన్నక కట్టుకుందా అది రెడీమేడ్ అన్నట్ట. అక్షంతలు తీసుకున్నావు అంటే నేను చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడలేదు. అక్కడ వెండి ఉంటాయని తెలుసు అవి. ఓకే, ఇవి వేసి వాటికి ఆ వెండి తొడుగులు తొడిగి అక్కడ పెట్టుకుంటారు కదా. నేను ఎప్పుడైనా ఇప్పుడు గృహప్రవేశాల్లో తెస్తారు కానీ అవి ఎట్లా చేసారో నేను ఎప్పుడు అడగలేదు. అది వేసారు కలర్ కూడా మారిపోతుంది అనండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి దేవి నారాయణి నమోస్తుతే. మహాగౌరి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్దేవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాంతవైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఫస్ట్ హస్తేశ్వర్గ్యం నీళ్ళు ఇచ్చినాకనే నీళ్లు కాళ్ళకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు
స్నానం అయిన తర్వాత అప్పుడు మీరు గంధం వస్త్రం. హరి ఓం దేవతాభ్యో నమః. ఇది నమస్కారం సమర్పయామి. చలండి. దేవసత్వా ప్రసవేశ్వనోర్బాహుభ్యాం గంధం పెట్టండి. గంధద్వారాంధ్రాదృశాన్ నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరేగుం సర్వభూతానాం త్వామిహోపహక్వయే శ్రియం. గంధం పెట్టినాక వస్త్రం వేయండి. అభివస్త్రాత్ సువస్త్రాద్ వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్తే అక్షతాం పరికల్పయామి. పవితార్తే అక్షతాం పరికల్పయామి. ఇప్పుడు పసుపు హరిద్రాది చూర్ణం సమర్పయామి. కుంకుమాది విలేపనం సమర్పయామి. ఇక్కడ ముగ్గురు ఉంటారు కదా అమ్మవార్లు. చాలా మంది దుర్గమాత ఆరాధన చేసేటప్పుడు యజ్ఞోపవీతార్తే అక్షతాం అని కష్టంగా చెప్తారు. అపో భూంతు విదయేషణ్యారవిష్టవంతునః పుష్పైశ్చ పూజయామి. పూలు పెట్టండి. పుష్పైశ్చ పూజయామి. ధూపమాగ్రాపయామి. అగరత్తులు వనస్పతిరసోర్ధూపో గంధాఢ్యగంధ ఉత్తమ ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతి వనస్పతిరసోర్ధూపో గంధాఢ్యగంధ ఉత్తమ ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దీపం చూంచండి. దీపం సమర్పయామి. లక్ష్మీ చరణలాక్షాంశ సాక్షాత్ శ్రీవక్షస వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. అక్కడ పెట్టి కొద్దింత పసుపు కుంకుమ గౌరవం మీద కొద్దిగా వేస్తుండండి. మగవాళ్ళు పూలు వేస్తూ ఉండండి. ఆడవాళ్ళు పసుపు కుంకుమ వేసుకుంటుండండి. కొద్దిగా దూరం. ఓం వందే పద్మాకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైభూషితాం భక్తాభీష్టఫలప్రదాం మరిహర బ్రహ్మాది సేవితాం పార్శ్వే వంకరశంఖపద్మనిధిభిః యుక్తాం సదాం శక్తిభిః సరసిజనయనే సరోజహస్తే ధవళత్తరాంకుశగంధమాల్యశ్చోభే భగవతి హరివల్లభే మనోజ్ఞత్రిభువన భూతికర ప్రసీదమఖ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మలయాం శుచిం స్వాహాం సుధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం వివావరీం అజితిం దీప్తిం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోర్ధసంభవాం అనుగ్రహపరాం బుద్ధిం అనగామారివల్లభాం అశోకామృతాం దీప్తిం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరాం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖి ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆక్లాజననిం పుష్టిం శివాం శివకరీం సుధిం విమలాం విశ్వజననిం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియాం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుందరాం ఉదారాంగాం భరణీం హేమమాలినీం ధనధాన్యకరం సిద్ధిం త్రైణ సౌమ్య శుభప్రదాం భృవవేష్మగతానందాం వరలక్ష్మీ వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీ నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవారిణీం నవదుర్గాం మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. ఇది నమస్కారం సమర్పయామి. కొద్దిగంత మన పండు పెట్టండి. ఫలం ప్రోక్ష వేరే అడ్డిపండు కాకుండా గీది పెట్టండి. ఫలం ప్రోక్ష పరిశీష్య నిలింపండి. ఓం ప్రాణవాయ స్వపానాయ స్మహానాయ స్వజ్ఞానాయ స్వపానాయ స్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి. విడాభోగిలతా తాంబూలం సమర్పయామి. కర్పూరహారతి. ధూపం దీపం నైవేద్యం కర్పూరహారతి అంతే. కర్పూరహారతి ఇచ్చారంటే అయిపోయినట్టు. ఇంకా లక్ష్మీ చరణలాక్షాంచ సాక్షాత్ శ్రీవక్షస వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. అస్వశ్రేయస్తన కస్తూరీం వాసనా వాసితోరసీ శ్రేయస్గిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుత కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రినివాసాయ సంపదపుత్రాయ మంగళం. సకలారాధనై స్వర్చితమస్తు. దండం పెట్టుకోండి. బోల్ మహాలక్ష్మి మాతాకి, మహాగౌరీ మాతాకి, మహాసరస్వతి మాతాకి, అంబా భవానీ మాతాకి. షోడశ మాతృక దేవతాభ్యో నమః. పసుకొమ్మల మీద అక్షంతలు వేసుకోండి.
అక్షతాం పరికల్పయామి. నీళ్ళండి. అస్తేశ్వర్యం పాదయోర్పాద్యం ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. ఇయ్యగలుగుతారా? మనం ఏదో ఇక్కడ ఒకటి పెట్టుకొని చేస్తే ఇవ్వడు. ఈ రెండు ఒకటే దగ్గర రన్ అవ్వాలి మనకి. అప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహం వస్తుంది అని చెప్తాడు కదా. నువ్వు గాలికి 100% దీపం పెట్టి నువ్వు నారాయణ దండం పెడితే ఖచ్చితంగా వెలుగుతుంది. ఎట్లా వెలుగుతుంది? నీకు అది ఆగాలనేటువంటి సద్బుద్ధి ఉండి దాన్ని ముట్టించి అక్కడ కూర్చొని కొద్దిసేపు నువ్వు ఇట్లా పట్టుకుంటే ఆ భగవంతుడు ఆటోమేటిక్గా దాన్ని ఆపేస్తాడు. ఇప్పటిదాకా మనం గాలిని పెట్టుకొని ఉన్నాం మనం. అంటే భగవంతుని సంకల్పం ఆ విధంగా ఉంటుంది. భగవంతుని సంకల్పం అంటే ఏదైనా అయిపోతుంది. లేదనుకో ఏది కాదు. భగవంతుని సంకల్పం లేదనుకో మనకి ఏది కాదు. మనం ఎంత చేసినా ప్రయత్నించినా కాదు. అవి ఆయనను పొందడానికి చేసేటువంటి మార్గాలే ఇవన్నీ వస్తాయి. ఈ దానం అనేటువంటిది కూడా ఫస్ట్ ఈ దానం చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కర్ణుడు చెప్తాడు. కర్ణుడు వాళ్ళ డాడీ చెప్తాడు. ఆ రాధమ్మ దగ్గర పెరుగుతాడు కదా, అప్పుడు ఆయన చెప్తాడు నార్మల్గా ఏమని, నేను ఇట్లా వాళ్ళ పాండవుల్ని ఇట్లా ఆ లక్క గృహానికి తీసుకెళ్ళి చంపేస్తారట వాళ్ళు. నేను అది తట్టుకోలేకపోతున్నా. అది అన్యాయం అసలు వాళ్ళని అట్లా చేయడము. కానీ నేను నా స్నేహితుడికి నేను మాట ఇచ్చిన కదా, ఆ మాటకు నేను నిలబడి ఉండాల్సి వస్తుంది. ఈ బాధ నుంచి నేను ఎట్లా విముక్తి పొందాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వచ్చి ఏడుస్తాడు ఆయన. అప్పుడు చెప్తాడు ఆయన, ఈ బాధ నుంచి నువ్వు విముక్తి పొందాలంటే నువ్వు దానం చేయని అంటాడు. అప్పటి నుంచి ఆయన దానాలు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే దానకర్ణుడు అయింది ఆయన. ఏదైనా ఇచ్చేస్తాడు ఆయన. దాని గురించి అంటే ఆ దానం విలువ ఏంటంటే నార్మల్గా మనం ఏదైనా మనకు తృప్తి లేనప్పుడు ఇచ్చేదే దానం. మనకు బాగాలేకపోతే ఇచ్చేదన్నా మన మనసు ఆగమాగమయ్యి ఏదో ఇబ్బంది అవుతుందంటే అటువంటి టైంలోనే మనం ఒక దానం ధర్మం అనేటువంటి ఒక పూజ, ఇటువంటి ఒక తీర్థయాత్రలు, భగవత్ సేవ, పెద్దల సేవ ఇట్లాంటివి మనం ఏదైతే చేసుకుంటామో అప్పుడు మన మనసు అనేటువంటి నిశ్చలం అయిపోతుంది. కొద్దిగా మంచిగా అనిపిస్తలే అని మనం ఏం చేస్తాం, 100% తీర్థయాత్రలకు వచ్చు ఎంత ప్రశాంతం అనిపిస్తుంది. కానీ మనం ఒక దైవ దర్శనం చేసుకొని వస్తే అంత ప్రశాంతత ఉంటుంది. ఆ భూమి అటువంటి వ్యవస్థ, ఆ లక్షణం అనేటువంటిది ఉంటుంది. ఇక మనం ఇంట్లో ఉన్నప్పుడు అంతే నిత్య జీవితంలో మనకి ఎట్లా పడిపోతామంటే ఈరోజు ఇది చేయాలి, సంపాదించాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లల బాగుబాగులు చూసుకోవాలి. మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ ఏముండవు. ఇప్పుడు మనకి ఇక్కడ భగవంతులు కొంతమంది ఏమంటారు, ఇక్కడ దేవుడు ఇది, అక్కడ దేవుడు అది, అసలు ఏమున్నాయి ఇక్కడ మొక్త చేయాలదా అని కొంతమంది వితండంగా చెప్తుంటారు. అట్లా కాదు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తావు అంటే నిత్య కర్మల్లో పడిపోతావు. ఇప్పుడు నేను రేవజ్పేటలో చేసుకుని ఉంటే నేను ఇవన్నీ చెప్తుంటారు చెప్పకపోతుంటారు తాతయ్య. నేను మీ దగ్గరకు వచ్చిన కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నాకు అక్కడ మనసు లేదు. వినయోగం కంటే ఎక్కువ ఫస్ట్ ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను అనుకో, నా దగ్గర అయ్యగారు పంచాంగం చూడడానికి ఒకళ్ళు వస్తారు. అయ్యగారు మా ఇంట్లో నోము ఇంకా నోము కాలే, ఆ నోము అయ్యారు అయ్యగారు అని ఒకళ్ళు వస్తారు. నేను మీకు ఇంత టైం ఇవ్వలేను. ఇక్కడ ఉన్నాను అసలు నేను లేను అక్కడ. కాబట్టి ఇవన్నీ ఏముండవు. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడగలుగుతాను, ఇంకా మంచిగా చెప్పగలుగుతాం మనం. అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఉండి మనం దేవుణ్ణి సేవించాలనుకుంటే మన నిత్య కర్మల్లో పడి నువ్వు చేసేటప్పుడు ఇప్పుడు మీకు అవన్నీ ఏమి లేవు, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు. సో మనం భగవంతుని బాగా సేవించాలనుకున్నప్పుడు తీర్థయాత్రలకి వెళ్ళాలి. అక్కడ నీకు 100% నువ్వు సేవించుకోవడానికి. ఎందుకంటే ఇవన్నీ ఆయన ఊర్లో ఉన్న డిస్టర్బ్ చేయద్దాం, మనం ఒక స్టేజ్ డిస్టర్బ్ అంటే నిశ్చలమైనటువంటి మనసు మనకుంటుంది, పూజ చేసుకోవడానికి సమయం మనకు వస్తుంది, భగవంతుని సేవ మనకు చేసమే. సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలు, ఈ మనసు మంచిగా అవ్వడానికి చేసేది ఇవన్నీ మార్గాలు. వేరే ధూపం దీపం నైవేద్యం అయితే సరిపోతుంది. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. మానవగుం సిద్ధాత వేదాగామశ్వం పురుషం జగత్ అభిప్రదజ్ఞ అగై శ్రియామ పరిపాధయా. నైవేద్యం పెట్టేయండి. నివేదనార్థే నైవేద్యం పరికల్పయామి. అమృతాయ నమః. అమృత నైవేద్యం పరికల్పయామి. ప్రోక్షాయ నమః. ప్రోక్ష నైవేద్యం పరికల్పయామి. కింద ఆకు పెట్టి పెట్టండి. ఫలం ప్రోక్ష పరిశిష్య శోషణ దాహన ప్లావనాది బిరువిశోద్య సురభిముద్రేణ అమృతే కృత్య నిలింపడి. ఓం ప్రణవాయ స్వపానాయ స్మహానాయ స్వజ్ఞానాయ స్వ తపానాయ స్వ మధ్య మధ్య పానీయం సమర్పయామి. విడాభోగిలత తాంబూలం సమర్పయామి. హారతి కర్పూర హారతి ఇచ్చేయండి. కర్పూర నీరాజన దీపం సమర్పయామి. మానవగుం సిద్ధాత వేదః గామశ్వం పురుషం జగత్ అభిప్రదజ్ఞాగే శ్రియామ పరిపాధయా. షోడశ మాతృక దేవతాభ్యో నమః. దండం పెట్టు, ఇక్కడ పెట్టేసుకోండి.
అక్షంతలు తీసుకోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. హరి ఓం సాలగ్రామదేవతాభ్యో నమః. నారాయణస్వరూపాయ అష్టేషు అర్ఘ్యం. చలండి. అష్టేషు అర్ఘ్యం పాదయోర్ తలగడమే మగవాళ్ళు చేస్తారు. కరెక్ట్. లేదు అష్టేషు అర్ఘ్యం పాదయోర్ లేదు అభిషేకం చేద్దాం అనుకున్నాం కదా. మీరు మగవాళ్ళు మనిషికి ఒక కొద్దిసేపు ఇలా వేస్తుండండి. పోయింది. హరి ఓం సహనా ఒకరి తర్వాత ఒకరు పోయింది. ఏమన్నా सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनापदेतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांतिः. सहस्रशीर्षा पुरुषः पीडम वर्गे सहस्राक्ष सहस्रपात् भूमिं विश्वतो भृत्वा अत्युत्तिष्ठदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यत्सभव्यं तामृडत्वस्वेशानः इदन्नेनातिरोहतिः. एतावानस्य महिमान्नतोऽध्यायाङ्गुश्च पुरुषः पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवीं त्रिपादोर्ध्वा उदयः पुरुषः पादोस्येह भवात् पुनः तथा विश्वञ्जक्रामतुः शासनानि शने अभि तस्माद् विराट जायत. మీరు వసేసేయండి. బాపు లింగనమ్మ ఒకటి ఇయే కొన్ని అందుతలేదు అందుతదట కొన్ని ఉయ్యాలి కదా. ఇది తీసుకోండి. మీరు మీరు దీనిలో పోయింది మళ్ళీ నిండుతుంది. ఇంకొకసారి నిండుతాను. మస్తున్నాయి రాదే నీళ్ళు. నిజమే. రెండు దాని ఇంకొక గిన్నె పట్టుక గద్ద గిన్నె చెంబ నిండింది. మళ్ళీ తీర్థంకే తెచ్చినది అలా పోయింది. బెస్ట్గా గిన్నెనే తెచ్చిన బెస్ట్గా ఇదైతే ఇంకా బెస్ట్గా అందరు తీర్థం పెట్టచ్చు మంచిగా. లింగన మామకి ఫస్ట్ దేవుడు పెట్టి నారీకేల ఉదకం సమర్పయామి. మంచిగా వచ్చినవి రమ్మంటే రానండి. అది మీకు కూడా చెప్పిన శివాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నారాయణ స్వరూపమే దేవతాభ్యో నమః. ఈ కొబ్బరికాయ కొట్టేయండి. కొబ్బరికాయ నీళ్ళు వేరే దాంట్లో పట్టింది. చెంబులో పట్టింది. కొట్టి నీళ్ళు ఒక చెంబులో పట్టింది. ఇట్లయ్యో మీరు ఒకసారి ఆవులు నీళ్ళు తీసుకొస్తే మీరు ఆరావులు చేసుకుంటారు. నివేదనార్థే నైవేద్యం పరికల్పయామి. సమర్పయామి. కుంకుమాది విలేపం అంటే లైట్ చల్లండి. ఆభరణంగా ఆభరణలాగానే చూడాలి. సర్వదిగ్భాగే నీళ్ళు వెళ్ళి ఇట్లా లైట్ అక్కడ ఒకసారి అక్షంతలు వేసి గృహాను స్వాహ. ఒకసారి కర్పూరాలు ముట్టియండి. శ్రేయకాంతాయ కళ్యాణ నిధేదినాం శ్రీ వెంకటగిరి నివాసాయ శ్రీనివాసాయ. ఇప్పుడే కాదమ్మా
నేను అక్షంతలు వేయాలి, కాళ్ళు కడగాలి. శ్రీకాంతాయ కళ్యాణ దినాం శ్రీ వెంకటగిరి నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీచరణలాక్షాంశ సాక్షాత్ శ్రీవత్సద వత్సే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. సకలార్హదనై స్వర్చితమస్తు. రాజరామచంద్ర భగవాన్ కి. మళ్ళీ ఒకసారి అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకోండి. గోదేవతాభ్యో నమః. మంచిగా ఆవు గోదేవతాభ్యో నమః. మంచిగా పాదాలకు వెనకాల వీపు పైన అక్షంతలు వేయండి. గోదేవతాభ్యో నమః. దగ్గరికి వెళ్ళకండి. తాతయ్య వద్దు. వద్దు అమ్మమ్మ వద్దు, ఏమనకండి. ఎందుకంటే మనము రైట్ దూరం ఉండండి అమ్మమ్మ, దూరం ఉండండి. వద్దు, అది కాళ్ళని మనం కంట్రోల్ చేయాలి. మొహాన్ని కంట్రోల్ చేయొచ్చు, కాళ్ళని కంట్రోల్ చేయం. ప్రశాంతంగా ఒకసారి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఒక దాంట్లో పెట్టాలి. దీన్నే పెట్టు, దీన్ని పెట్టు, గిన్నె పెట్టు, లేకపోతే ఇంట్లో పోయండి. కొన్ని ఇంట్లో పోసి అక్కడ పెట్టేయండి. పాదయోర్పాద్యం ముఖే ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టు. కొద్దిగా దూరం తాగుతాయి అక్కడ తాగడానికి పెట్టు. రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పైన నీళ్ళు వెళ్ళండి. అపవిత్ర పవిత్రో వా సర్వా వస్త్రాం. కొద్దిగా అందరూ ఒకటేసారి వెళ్తే మీకు కష్టం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళండి. ఇంకా 15 నిమిషాలు అయినా పర్వాలేదు. గంధం మంచిగా మొహానికి, వీపుకు, కాళ్ళకు మంచిగా గంధం పెట్టండి. గంధ ద్వారా అంటే మీరు పెట్టుమంటే కిందికి వంగకుంది తాతయ్య. అవి దంతయ్యట. నేను చెప్తాను. కొద్దిగా నీళ్ళు తీసుకొని ఇట్లా చల్లండి అమ్మ. పువ్వుతో చల్లండి. మంచిగా అంతటా పడుతుంది. పువ్వుతో దానా ఇది పెట్టండి. దానా ఇద్దరు దాంట్లో వేసి పెట్టాలి. స్టీల్ దాంట్లో పెట్టాలి. పూలమాల కొమ్ములకు వేయండి. మరి పూలమాలలు వేయండి. శాల్వ వేయండి. శాల్వ కూడా వేయండి. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతా వృత్వా అత్యత్తిష్టదశాంగుళం. సర్వాభీష్టఫలప్రదాయ నమస్కృత్యాం సమర్పయామి. ఇక్కడ ఉన్న తువాలు ఇంకోటి ఉంది అమ్మ. ఈ తువాలు తీసుకొని ఒకటి వేయండి దూడలకు. జగదేక మాతను కొలుచి హారతులీవరే పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదళమాలలు మల్లేల మాలలతో జాజులతో జగదేక మాతను కొలిచి హారతులీవరే. జయ జయ